నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ప్రవాసులకు ఒకలా, అలాగే కువైటీ పౌరులకు మరొకలా అయితే చట్టాలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి కొంతమంది నిపుణులు మరియు విశ్లేషకులు, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ మనం చూసుకుంటే కువైట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అంతర్జాతీయంగా కువైట్ దేశం యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో అది దెబ్బతింటూ ఉంది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కువైట్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, కువైట్లో ప్రవాసులు ఏదైనా తప్పు చేస్తే శిక్ష ఒకలా ఉంటుంది, అలాగే కువైటీ ప్రజలు చేస్తే శిక్ష మరోలా ఉంటుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఇటీవల కాలంలో జరిగిన కొన్ని హత్యా నేరాలు ఏవైతే ఉన్నాయో, హత్యా నేరాలకు సంబంధించి కువైటీలు వచ్చేసి ప్రవాసులను చంపివేస్తే కానీ వాళ్ళు మెంటల్ సర్టిఫికెట్ పెట్టుకోనో, లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతూ ఉంది. ఒక ఫిలిపిన్ మహిళ కేసులో తాజాగా మనం చూసుకుంటే కువైటీ పౌరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఫిలిపిన్ మహిళ కువైటీ పౌరుని చంపి ఉంటే కేవలం వారం రోజుల్లోపే ఉరి తీసేవారని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. చట్టాలనేవి కువైట్లో ఉన్న అందరికీ ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు తెలిపినా కానీ అవి పూర్తి స్థాయిలో అయితే ఇంకా అమలు కావడం లేదని చెప్పేసి, ప్రవాసులను ఒకలా కువైటీ ప్రజలను ఒకలా అయితే ప్రస్తుతం అయితే కువైట్లో ఇది జరుగుతూ ఉందని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తాజా నివేదిక ఈ యొక్క సంచలన విషయాలు అయితే తెలుపుతూ ఉందన్నమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది భారతీయులు కూడా మరణశిక్షలు పడిన విషయం అందరికీ తెలిసిందే అనమాట. అలాగే ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి మనం చూసుకుంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రవాసులు కాబట్టి వాళ్ళను పట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళ యొక్క యజమానులు కువైటీలు కాబట్టి వాళ్ళను వదిలేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.